గారు మోదీ ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కేవలం 25% ఉన్నటువంటి టారిఫ్ ను 18% తగ్గించడం గురించి మాత్రమే ఆయన చెప్పారు. మిగతా రెండు విషయాలు ఏదైతే ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆయన ప్రస్తావించారో వాటి గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు? రష్యా ఆయిల్ ఆపడం గురించి కావచ్చు, $500 బిలియన్ కమిట్మెంట్ దీని గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడకుండా మోదీ మౌనం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? మోదీ గారి మౌనం వెనకాల గత అనేక ఉదంతాల్లో రకరకాల సూత్రీకరణలు చేశారు. సరే, ఆ మౌనం ఎంతకాలం ఉంటుంది, లేకపోతే జనం ఏ విధంగా మోడీ గారి చేత నోరు ఇప్పిస్తారనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. మనకి స్వాతంత్రం రాకముందు భారతదేశ వ్యవహారాలకు సంబంధించి అన్ని కూడా బ్రిటిష్ రాణి లేదా బ్రిటిష్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రకటన చేసేవి. ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు. మరి మేమే అసలైనటువంటి స్వాతంత్ర పోరాటానికి ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇది మరి ఆత్మగౌరవం అనిపించట్లేదా, లేకపోతే చాలా గౌరవంగా భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి, రెండు దేశాల మధ్య కుదిరినటువంటి ఏ ఒప్పందం అయినా సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించడం అనేటువంటిది తరతరాలుగా ఎప్పుడూ వస్తున్నటువంటి అంశం. అలా కాకుండా భారతదేశానికి అంటే దాదాపు ఏడాది కాలంగా వివాదాస్పదంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఒప్పందం గురించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్లో ప్రకటించకుండా, పార్లమెంట్కు చెప్పకుండా, పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకుండా బయట ట్వీట్ల ద్వారా వెల్లడించడం, లేకపోతే అభినందనలు చెప్పటం, స్పందించడం అనేటువంటిది ఏ ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ దేశం అంతా కూడా ఆలోచించాలి. మరి ఎందుకని ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒప్పందమే జరిగితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఒక అంశానికి మాత్రమే భుజాలు దర్చుకుంటూ అభినందనలు చెప్తున్నటువంటి వాళ్ళు రెండో అంశం గురించి ఎందుకని మౌనంగా ఉన్నారు? అది దౌత్యమా, లేకపోతే ఇంకోట అనేటువంటిది ఎవరైనా ఏమైనా కామెంట్ చేయడానికి అటువంటి అవకాశం ఇస్తున్నది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. రెండోది, ట్రంప్ చెప్పినటువంటి అంశాల్లో ఉన్నటువంటి అసంబద్ధతల గురించి కూడా $50 బిలియన్ ఉన్నటువంటి అమెరికా దిగుమతులు, అంటే మన దేశం అమెరికా నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నటువంటిది $50 బిలియన్ అని, దాన్ని ఏకంగా $500 బిలియన్ పెంచడానికి భారత్ అంగీకరించిందని, తాము విధించినటువంటి 25% పన్నుని 18% తగ్గించామని, తమ వస్తువుల మీద భారత్ ఏ విధమైనటువంటి జీరో ట్యాక్స్ వేస్తుందని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ఇది లొంగుబాటు కాకుండా మనమేమో ఏమి పన్ను వేయమట, వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునేటువంటి దానికి 18% పన్ను కడతామట. ఇది సామంత పాలకులు లేదా సామ్రాజ్యపతులు చేసుకునేటువంటి ఒప్పందం లాగా కనిపిస్తా ఉంది ఇది. అందుకని అసలు విషయం ఏమిటి, ఏం ఒప్పందం చేసుకున్నారు, దానిలో ఉన్నటువంటి విషయం ఏమి చెప్పకుండా ప్రతిదీ నరేంద్ర మోడీ గారు చెప్పక్కర్లేదు. ఎందుకు మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పకపోయేట్లయితే 145 కోట్ల జనాభాకి ఎందుకైనా అక్కడ ఆయన బాధ్యత ఏమిటి? కనీసం పంచుకోవాలి కదా ప్రతి అంశాన్ని. అందుకని ఆ విధమైనటువంటి సమర్థనకు పూనుకుంటే రేపు భవిష్యత్తులో బీజేపీ కావచ్చు లేదా నరేంద్ర మోడీ గారు కావచ్చు తగినటువంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు జనం అడుగుతున్నది అదే కదా. ఒకవైపునేమన్నా ట్రేడ్ బాడీస్ GTRI వాళ్ళు దీన్ని మనం పూర్తిగా విశ్వసించడానికి లేదు, దీని వెనకాల ఏమున్నాయో మనకి అర్థం కావట్లేదు, ఈ $500 బిలియన్ అనేటువంటిది ఎన్నేళ్లలో పెంచుకుంటారు, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే 2 దశాబ్దాలకు సమయం పడుతుంది అని చెప్పేసి GTRI ప్రతినిధులు ప్రకటించారు. మన దేశం ఎంత మనం దిగుమతి చేసుకునేటువంటి అంశాల గురించి ట్రంప్ చెప్పాడు. మనం ఎగుమతి చేసేటువంటి ఇది ఎంత 500 కోట్లు ఉంటుందా? ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం మిగుల్లో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంకా 500 కోట్ల కంటే 750 కోట్లు 1000 కోట్లు మన వస్తువులు ఎగుమతి కావాలి. మరి ఆ స్థితి ఉన్నదా? ఇవి కదా అడుగుతా ఉంది. ఎవరు చెప్పాలి? పీయూష్ గోయల్ అని చెప్పాలి కనీసం. ఆయన మాట్లాడరు.
ట్వీట్ చేస్తారు, సంతోషం అని ట్వీట్ చేస్తారు, విమర్శించేటువంటి వాళ్ళని విమర్శిస్తారు. అసలు వివరాలు చెప్పాలి కదా మీరు, మీకు ఆ బాధ్యత ఉందా లేదా? అంటే ఫస్ట్ టైం ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు విధిస్తున్నానో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపకపోతే 25% సుంకాలు విధిస్తానని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు కూడా మేము ఆపమని చెప్పకుండా మన పని మనం చేసుకెళ్ళాము, కామ్గా మన బిజినెస్ మన ట్రేడ్ నడుస్తూనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మీకు దాని గురించి అనుమానం అని అంటున్నారు? కరెక్టే అవన్నీ కూడా వాస్తవమే. ఇరాన్ విషయంలో ఏం చేశారు, ట్రంప్ అమెరికా బెదిరిస్తే మనం నోరు మూసుకొని ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం మానేశాం కదా, దాన్ని ఏమని చెప్తారు? ఎందుకు మానేశారో చెప్పారు ఎవరైనా ఇప్పటికీ? ఇరాన్ మన మిత్ర దేశం, మన రూపాయలు తీసుకొని మనకి ఆయిల్ అమ్మింది. ఇరాన్ నుంచి ఎందుకని చమురు కొనుగోలు ఆపేశారు చెప్పమానండి. ప్రసాద్ గారైనా చెప్పొచ్చు, నరేంద్ర మోడీ గారి చెప్పక్కర్లేదు. ఎందుకు ఆపేశారు? బెదిరిపోయి పంచలు తడిచిపోయి ఆపేశారు. ఇప్పుడు కూడా ఇంతవరకు కొనుగోలు చేస్తూనే ఉన్నాం కదా, చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల్లో తెలుస్తుంది దాని బండారం కూడా ఏమిటనేటువంటిది, నేను చెప్తుంది అది. అందుకని ఎంతకాలం దాస్తారు? పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఒక ముఖ్యమైనటువంటి డీల్ అని చెప్తున్నటువంటి వాళ్ళు పార్లమెంటుకు చెప్పకుండా, పార్లమెంటు ప్రజాస్వామ్యం, దేవాలయం మొక్కులు మొక్కుతారు. ఎందుకే నాటకాలు, ఎందుకు పార్లమెంట్కి ఎందుకు చెప్పలేదు? అది కదా ప్రశ్న. రైట్, ప్రసాద్ గారు చెప్పండి. ప్రొటెక్టర్ గారికి నా ప్రశ్న, వారెందుకు అమెరికా ఏ విషయంలో బెదిరించింది మనల్ని, ఏ విషయంలో కొనుగోలు ఆపాము ఇరాక్ నుంచి చెప్పండి. ఇరాన్ నుంచి ఇంతకు ముందు చెప్పండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్, మీరు ప్రసాద్ గారు మీరు చెప్పండి. మిత్రదేశం అయినటువంటి ఇరాన్ నుంచి వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అమెరికా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అమెరికా మనల్ని ఏమీ చేయలేదు. భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటది. ఆ విషయాన్ని మీరు నమ్మాలి. మీరు నమ్మరు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజానికం నమ్ముతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నిన్న మొన్న వచ్చినటువంటి సర్వేలనే దేశ ప్రజానికం ఆయన మీద ఇంకెక్కువ బాధ్యతను పెట్టిండ్రు, నమ్మకాన్ని పెట్టిండ్రు. వినండి ప్రసాద్ గారు దయచేసి ఒకటే క్వశ్చన్ అండి. ప్రసాద్ గారు డైరెక్ట్ క్వశ్చన్ మీకే. మిత్రదేశం ఇరాన్ నుంచి దిగుమతులు ఎందుకు ఆపాము? దేనికోసం చెప్పండి సార్ మీరు. మీలాంటి వాళ్ళు దేశం యొక్క హితాన్ని కోరకుండా మీరు ఒక్కరే హితం కోరిరు సార్, ఇక మీరు ఒక్కరే దేశభక్తులు, మీరంతా బానే ఉన్నారు. ఏమి హితం కోరిరా మీరంతా? వాళ్ళ దేశీయ ఉత్పత్తులను కొనము అని చెప్పి మనం బెదిరించడం వల్ల అమెరికా దిగొచ్చింది. ఎక్కడ దిగొచ్చిందో మరి? 50% ట్యాక్స్ లేలే ఎక్కడి నుంచి సార్? 50% ట్యాక్స్ వేసినది. అరే ఎట్లా ట్రంప్ ప్రకటిస్తారు సార్? మరి రష్యా నుంచి ఆయిల్ కూడా అని చెప్పి ట్రంప్ ఎవరు ప్రకటిస్తారు? నాకు అర్థం కాకడతా. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నా ట్రంప్ ఉన్నాడా? నాకు అర్థం కాదు. ఒక నిమిషం ప్రసాద్ గారు ఎవరు చేశారు? ట్రంప్ కొనుగోలు చేయమని బెదిరించారంటున్నారు కదా అమెరికాని. ఎవరు చేశారు ఆ ప్రకటన? భారతదేశం చేస్తారు మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు చెప్పాలండి? ప్రతిదీ ఎందుకు చెప్పాలి? అయ్యో, దేశానికి సంబంధించిన వివరాలు చెప్పరా? ట్రంప్ గారు ఏదో మాట్లాడిన, ట్రంప్ ఏదో వితండవాదం చేస్తే దానికి ఎవరు ఏం చెప్పలేరండి. మీరు చేస్తున్నారు వితండవాదం. నేను చెప్పేది ఒక నిమిషం కోటేశ్వర గారు ఒక్క నిమిషం సార్. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఒక నిమిషం అండి కోటేశ్వర గారు. మీరు ఆలోచన చేయాలి. ట్రంప్ అనేటువంటి వాళ్ళు ఒక మూడు